నమస్తే అండి. మా వంగ మొక్కలు చూసారా ఎంత బాగా వస్తున్నాయో, చక్కగా పూత పింద అన్నీ బాగా ఆరోగ్యంగా ఉన్నాయండి. మొక్కలు చాలా బాగా వస్తుంది. వంగ తోటలాగా ఉంది మా వంగ మొక్కలు. ఎంత బాగున్నాయో చూడండి. పూత పిండితో కళకళలాడుతూ ఉన్నాయండి. చక్కగా చూడండి ఎంత బాగున్నాయో. మీరు కూడా వంగ మొక్కలు ఇట్లా వేసుకొని బాగా పెంచుకోండి. బాగా వస్తున్నాయండి. వర్షాకాలం కదా, వర్షాలు పడి బాగా మొక్కలు బాగా వస్తున్నాయి. చీడపీడలు వచ్చినప్పుడు కొంచెం కారం నీళ్ళల్లో కలిపేసి పిచికారీ చేసినట్టు చేయండి. చీడున్న దగ్గర చక్కగా పోతాయి. పాదుల్లో కాస్త వాటర్ బాగా ఎక్కువ నీళ్ళు పెట్టుకోవద్దు, తక్కువ నీళ్ళు పెట్టద్దు. మీడియంగా వాతావరణాన్ని బట్టి వాటర్ ఇచ్చుకోండి. మొక్కలు బాగా వచ్చాయి. మొక్కలు బాగా ఉన్నాయి. ఇవి బాగా పెరుగుతున్నాయి. చూసారు కదా పూత ఎలా వచ్చిందో. పూసిన ప్రతి పూత కాయ అవుతుందని నేను చెప్పను, కానీ ఒక 4 పువ్వులు వచ్చినా ఒక కాయ అయినా వస్తుంది కదండి. ప్రతి చోట చక్కగా ఎంత చిన్న మొక్క పెట్టాను, ఎంత పెద్ద మొక్కలైనాయో చూడండి. చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా అలా చేసుకోండి. ఓకే.